మనుషుడు జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవటానికి కారణాలు ఏంటి? బైబిల్ చూసినప్పుడు మొదటగా చూస్తాము ప్రోకాస్టినేషన్ అంటారు, వాయిదా వేస్తాం. రెండవదిగా మనుషుడు ముందుకు సాగలేకపోవటానికి కారణాలు ఏంటి అని చూసినప్పుడు లెక్కప్ప చెప్పలేకపోతాం, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. లెక్కప్ప చెప్పడంట. మీ జీవితంలో మీరు లెక్కప్ప చెప్పగలిగిన వారు ఉన్నారా? మూడవది చూసినప్పుడు చాలా మంది జీవితంలో ముందుకు సాగలేకపోవటానికి కారణం ఏంటంటే భయం. ఒక మార్పును చూడాలంటే భయం, ఒక నూతన కార్యం చేయాలంటే భయం, ఒక కొత్త స్థలానికి వెళ్ళాలంటే భయం, ఒక కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే భయం. ముందుకు సాగలేకపోవటానికి ఆటంకాలకి కారణం ఏంటంటే భయము. దేవుడు మనకి పిరిగి తన ఆత్మ ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్మని, దేవుని ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఈరోజు భయంలో బ్రతికేవాడు ముందుకు సాగలేడు. భయంలో జీవించేవాడు ముందుకు ధైర్యంగా వెళ్ళలేడు. 4వ పాయింట్ ఏంటంటే చాలా మంది ముందుకు సాగలేకపోతానికి కారణం ఏంటంటే మనసులో ఉంటారంట. మాటలో ఎవరి మాటలు ఉంటారంట అన్నాను. ఎవరది? అపవాది. నువ్వు చెయ్యలేవు, నీకు రాదు, నీకు కుదరదు, నువ్వు చదవలేవు, నువ్వు ఈ పని చేయలేవు, నువ్వు ఇది సాధించలేవు. ఎప్పుడన్నా మీకు అలాంటి మాటలు వినబడి ఉంటే ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే హల్లెలూయా అంటారా? మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అలాంటి మాటలను ఆపి బయటికి తరమ్మని చెప్పి. 5వ పాయింట్ ఏంటంటే ఎంతో మంది జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవటానికి కారణం దే డోంట్ హ్యావ్ అ గోల్. గురి లేదు. జీవితంలో నేను చేరవలసిన గమ్యం ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఏం చేయాలి? నేను ఎలా బ్రతకాలి? వేర్ ఇస్ మై ఎండ్ రిజల్ట్? ఆ రోజు నేను చెప్తున్నాను, ఎంతో మంది వారి జీవితంలో సరైన సమయాన్ని సరిగా మేనేజ్ చేస్తాం తెలియదు. ఎంతో గంటలు జీవితంలో వ్యర్థపరుచుకుంటున్న దాన్ని బట్టి జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. పోర్ టైం మేనేజ్మెంట్.